కాళేశ్వరం కుంగుబాటుకు బాధ్యులెవరో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చనుంది. ఈ మేరకు ఇవాళ సర్కార్కు ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వనుంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు గల కారణాలపై అన్ని రకాలుగా విచారించిన జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు నేటితో ముగుస్తుంది. దీంతో ఇవాళ తన తుది నివేదికను సర్కార్కు అందించనుంది. సుమారు 15 నెలల పాటు లోతుగా విచారించిన కమిషన్ నివేదికలో ఏముండబోతుంది, ఎవరిని బాధ్యులుగా చేయబోతుంది, బ్యారేజీలలో లోపాలకు కారకులుగా ఎవరెవరిని తేల్చబోతుందన్న అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సందీప్. కాళేశ్వరం ప్రాజెక్టు పైన రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పినాకిని ఘోష్ కాళేశ్వరం కమిషన్ తుది నివేదిక సిద్ధమైంది. సో ఈ రోజు రేపు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే కొద్ది నెలలుగా రాష్ట్రంలో అనేక వర్గాల నుంచి ఇటు ప్రాజెక్టుకి సంబంధించి అధికారులు కావచ్చు, మాజీ అధికారులు, ఇంజనీర్లు, మాజీ ఇంజనీర్లు, రాజకీయ నేతలు, ఇతరత్ర అందరూ ఐఏఎస్ అధికారులు వాళ్ళందరి ప్రాజెక్టుకి సంబంధించి విచారణలో భాగంగా అందరి అభిప్రాయాలు తీసుకుంది. సో మొత్తంగా తుది నివేదిక సిద్ధం చేసింది. సో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు డిజైన్, అదేవిధంగా ప్రాజెక్టులో ఏదైనా లోపాలు ఉన్నాయా, మేడిగడ్డ డ్యామేజ్ కావడానికి కారణం ఏంటి, ఇలా అన్ని అంశాలపైన జస్టిస్ పినాకిని ఘోష్ ఒక తుది నివేదిక సిద్ధం చేశారు. సో 2 రోజుల క్రితం హైదరాబాద్ చేరుకున్నటువంటి జస్టిస్ పినాకిని ఘోష్ సో మొత్తంగా కూడా ఆ తుది నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి ఈ రోజు రేపో ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తంగా కూడా జస్టిస్ పినాకిని ఘోష్ సమర్పించే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ లో ఏముండబోతా ఉంది అనేది మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తికరంగా చర్చనీయాంశంగా మారింది. సో వీలును బట్టి ఈ రోజు ఉదయమే బీఆర్కే భవన్ కమిషన్ కాలంలో నీటిపారుదల శాఖ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి ఈ యొక్క సీల్డ్ కవర్ లో ఒక తుది నివేదిక అందజేయనట్లు మనకు సమాచారం అంతా ఉంది. సో కమిషన్ గడువు ఈ రోజుతో ముగుతోంది. సో అధికారికంగా ప్రభుత్వం సర్టెన్ ఒక పీరియడ్ లోపు మొత్తం నివేదిక సిద్ధం చేయాల్సిందిగా, విచారణ పూర్తి చేయాల్సిందిగా చెప్పింది. సో ఈ రోజుతో గడువు ముగుతుండటంతో ఈ యొక్క తుది నివేదికను ఇరిగేషన్ కి సంబంధించి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి ఇచ్చే అవకాశం కనబడుతూ ఉంది. సో ఇది ఈ రోజు నివేదిక ఇచ్చిన తర్వాత జస్టిస్ పినాకిని ఘోష్ రేపు తిరిగి కలకత్తా వెళ్తారని చెప్పేసి మనకు తెలుస్తోంది. సుమారు దాదాపుగా 15 నెలల పాటుగా పూర్తి స్థాయిలో లోతుగా ఈ యొక్క కమిషన్ విచారించింది. అసలు నివేదికలో ఏముండబోతోంది, ఈ మొత్తం కూడా ప్రాజెక్ట్ నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లో లోపాలు ఉన్నాయా, లేకుంటే ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎలా జరిగింది, మేడిగడ్డ కూలిపోవడానికి కారణం ఏంది, ఇది భవిష్యత్తులో మేడిగడ్డకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు మనుగడలోకి ఉంటుందా లేదా, కాళేశ్వరం ప్రాజెక్టుతో అసలు ఏదైనా ప్రయోజనం చేకూరిందా లేదా, అన్ని అంశాలను కూడా పూర్తి స్థాయిలో డీటెయిల్ గా ఈ యొక్క నివేదికలో ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తం మేడిగడ్డతో పాటు ఇతర బ్యారేజీల లోపాల కారణాలేంది అన్ని కూడా ఇప్పుడు ఈ నివేదికలో పేర్కొనబోతుంది తెలుస్తోంది. సో 2024 అంటే గత సంవత్సరం 2024 మార్చిలో ఈ యొక్క ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. సో మొత్తంగా కూడా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అంటే 2023లో ఎన్నికల సమయంలో ఈ యొక్క ఆఖర్లో అంటే 2023 సంవత్సరం చివరిలో కుంగడము, పియర్స్ దెబ్బతినడం పాటుగా అన్నారం, సుందిల బ్యారేజ్ లో కూడా సీపేజ్ సమస్యలు ఏర్పడ్డాయి. సో వీటన్నిటిపైన 2023 డిసెంబర్లో అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అసలు ఏం జరుగుతా ఉంది, కాళేశ్వరం ప్రాజెక్టు వయబిలిటీ ఎంత, ప్రాజెక్ట్ కరెక్ట్ సరిగ్గానే నిర్మించారా, మొత్తంగా కూడా ఇంత 1,00,000 కోట్లు వెచ్చించినటువంటి ప్రాజెక్టుకు ఎంతవరకు తెలంగాణ ప్రజలకు లబ్ధి చేకూరుస్తుంది, నిజంగానే అక్కడ ఈ యొక్క లొకేషన్ ప్రాజెక్ట్ యొక్క ప్రాణహిత చేవల్ల దగ్గర నిర్మించాల్సినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ డిజైన్ లో మారవచ్చడానికి కారణం ఏంది, ఎందుకు ఇలా మార్పు చేయాల్సి వచ్చింది, దీని వెనుక ఎవరున్నారు అనేది మాత్రం పూర్తి స్థాయిలో ఈ యొక్క నివేదిక సిద్ధం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే దీంట్లో ఇంజనీర్లకు సంబంధించి మాజీ ఇంజనీర్లు, అదే విధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యంగా ఎవరైతే
ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మొత్తంగా కూడా పనిచేశారో వాళ్ళందరినీ కూడా విచారించింది. అందులో ఐఏఎస్లు ఉన్నారు, మాజీ ఐఏఎస్లు, అదేవిధంగా ఇంజనీర్లు, మాజీ అందరిపైన విచారణ జరిపింది. ఇదొక కోణం అయితే, ఇక రాజకీయ కోణంలో కూడా చాలా ఆసక్తికర అంశం ఏంటంటే, నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను, అదేవిధంగా అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావును, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటల రాజేందర్, ఈ ముగ్గురు కీలక నేతలను కూడా కమిషన్ పిలిచి విచారించింది. సో ఆ విచారించిన సందర్భంలో వీళ్ళ ఆయా నేతల వాదనలు కూడా ముందుగా కమిషన్ ముందు వినిపించారు. సో మొత్తంగా ఇప్పుడు తుది నివేదిక సిద్ధమైంది. ఈ నివేదికలో మరి ఒక రకంగా ఏం పొందుపరిచారు నివేదికలు అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో ఈ నివేదిక ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు ఉండబోతాయని చెప్పేసి ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటించింది. సో ఈ రోజు నీటిపారుదల శాఖకు ఈ యొక్క నివేదిక అందితే వెంటనే అది ప్రభుత్వాన్ని దగ్గరికి, అంటే ప్రభుత్వ పెద్దలకు వెళ్తుంది. అవసరం వీలుని బట్టి క్యాబినెట్ లో చర్చిస్తారా, లేకుంటే తదుపరి అసెంబ్లీలో చర్చించడానికి, ఎందుకంటే ఆగస్టులో అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు 10వ తేదీ తర్వాత సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ లోపు కాళేశ్వరం నివేదిక వస్తే అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనిపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి తెలంగాణ రాజకీయాల్లో ఈ నివేదిక తర్వాత ప్రకంపనలు రావడం ఖాయము అని చెప్పేసి ఒక ఏదైతే ఒక ప్రచారం జరుగుతా ఉంది. సో ఎవరికి దీనికి బాధ్యులు, ఆ తర్వాత ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, నిజంగానే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ తో పాటుగా నిర్మాణంలో లోపాలు ఉన్నాయా, మేడిగడ్డ కూలడానికి నిజంగానే అదే కారణమైందా అనేది, లేదంటే ఇక కుట్ర కోణం ఉందా, ఇవన్నీ కూడా ఈ రోజు నివేదికలో ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఏళ్ల తరబడి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి దాదాపుగా 15 నెలలుగా సంవత్సర కాలంగా పైగానే ఈ యొక్క కమిషన్ విచారించింది కాబట్టి తుది నివేదిక సిద్ధం చేసి సో ఇవ్వబోతా ఉంది. మొత్తంగా కూడా ఈ నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత ప్రభుత్వం ఏం చేయబోతోంది, సో తప్పిదం తేలితే ఎవరిపై చర్యలు తీసుకోబోతున్నారు, ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ నుంచి కూడా మొత్తం కర్త కర్మ క్రియ అంతా కూడా కేసీఆర్ అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తా ఉంది. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ బీఆర్ఎస్ ను రాజకీయంగా టార్గెట్ చేసింది తప్ప కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణగా వరప్రదాయంగా మారింది. మొత్తంగా భూగర్భ జలాలు పెరిగాయి, 1 ఎకరాల మాగాణిగా మారింది. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు పైన లేనిపోని నిందలు వేస్తా ఉన్నారు రాజకీయంగా. అది అల్టిమేట్ గా తెలంగాణ నష్టం జరుగుతా ఉంది. అంటే రాజకీయ ప్రేరేపితమైనటువంటి కక్ష సాధింపు చర్యలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టును బూచిగా చూపి బీఆర్ఎస్ ను దెబ్బతీయాలనుకుంటుంది. ఇది కరెక్ట్ కాదు అనేది బీఆర్ఎస్ వాదన. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల చాలా భూగర్భ జలాలు పెరగడం, నీటి వనరులు పెరగడం, అదే సందర్భంలో దాంతో ఏంటంటే పెద్ద ఎత్తున పంటలు వచ్చాయి. 1 ఎకరాల మాగాణిగా మారిందని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తా ఉంది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఇది కేవలం 1,00,000 కోట్లు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి పాలయ్యాయి, ఏం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు వచ్చిన ప్రయోజనం లేదు, అనవసరంగా కరెంటు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది, విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి. అంటే కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ మాజీ సీఎం కేసీఆర్ పేరు ఉంటే మాత్రం ఆయనపై ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది ప్రభుత్వం, అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా సందీప్, ఇప్పటికే ప్రభుత్వం కూడా మొత్తంగా కూడా మేము ఎవరిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టబోము, కమిషన్ ఏర్పాటు చేసిన ఇదంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ కాబట్టి కమిషన్ ఇచ్చే నివేదిక తప్పు ఎవరిదాన్ని తేలినా చట్టపరంగానే వారిపై చర్యలు ఉంటాయి తప్ప దీంట్లో రాజకీయ ప్రమేయం ఏం లేదని చెప్పేసి ఇటు ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. మరోవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉంటే బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా ఇది కక్ష సాధింపు చర్యనే, బీఆర్ఎస్ ను కేసీఆర్ ను టార్గెట్ చేసుకొని ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పేసి ఇటు గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. మొత్తానికైతే ఈ వ్యవహారం మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటుకు మొత్తంగా కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, కార్పొరేషన్ ద్వారానే ప్రాజెక్టుకు డబ్బులు చెల్లించడం, ఇంత డబ్బు చెల్లిస్తున్నప్పుడు నిజంగానే ప్రజలకు అంత ప్రయోజనం ఉంటుందా? ఎందుకంటే 1,00,000 కోట్లకు దాదాపుగా 90,000 కోట్లకు పైగా మనం ఖర్చు చేశాం కదా ప్రాజెక్టు, ఇంత అప్పు తీసుకొచ్చి పెట్టాము కార్పొరేషన్ నుంచి, మరి దీన్ని తిరిగి ఎలా చేస్తారు? సో ప్రాజెక్టుకు అంత పెడుతున్నప్పుడు నిజంగానే ఈ భారం అంతా ప్రజలపై పడుతుంది కదా, మరి ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది, ఏ విధంగా మేలు చేకూరే అవకాశం ఉంది అనేది కూడా ఆ కమిషన్ విచారించిన సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి ఈ రోజు నివేదికలో
స్పష్టంగా మొత్తంగా కూడా అనేక అంశాలను పొందుపరిచే అవకాశం కనబడతా ఉంది. సో దీనిపైన ఈ రోజు ఒక పెద్ద నివేదిక ఇచ్చిన తర్వాత అసలు నివేదికలు ఏముంది, ఎన్ని పేజీలు నివేదిక ఇస్తున్నారు, దాంట్లో ఏముంది అనేది మాత్రం మరి కాసేపట్లో తెలియనుంది. సో చాలా రోజులుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క కమిషన్ నివేదిక సిద్ధమైన సందర్భంలో రాజకీయంగా కూడా ఎలాంటి నెక్స్ట్ రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి, ఎలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక పైన పార్టీల వాదనలు ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం మరి కాసేపు అంటే ఈ నివేదిక వచ్చిన తర్వాత తెలియ అవకాశం కనబడతా ఉంది సందీప్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.